మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత కొద్ది రోజుల నుండి రాష్ట్ర రాజకీయం మొత్తం రైతు రుణమాఫీ పైనే చర్చ సాగుతుంది. ఎందుకు అంటే రైతు రుణమాఫీ చేస్తామన్నట్టుగానే గత ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత పార్లమెంటు ఎలక్షన్ లో సందర్భంగా భువనగిరికి వచ్చినప్పుడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆగస్టు 15వ తారీఖు వరకల్లా మేము 2 లక్షల రుణమాఫీని ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చాడు. కానీ దానికి అనుగుణంగానే 3 విడతల్లో ఒక విడతలో ₹1,00,000, రెండో విడతలో ₹1,50,000, మూడో విడతలో 2 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ జరిగింది. కానీ ఇందులో చాలా మంది రైతులకి రుణమాఫీ రాలేదని చెప్పేసి విపక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రైతులు కూడా రోడ్ల మీద ధర్నాలు చేసే పరిస్థితి కూడా వచ్చింది. కానీ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా రైతులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, చిన్న పాస్బుక్ లో చిన్న తప్పుల వల్లనే ఈ చాలా మంది రైతులకు రాలేదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దానికి తగ్గట్టుగా ఎవరికైతే రైతులకి రుణమాఫీ రాలేదో వారందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి వారి సమస్య ఏంటో చెప్తే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ నడుస్తుందని చెప్పేసి కూడా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేసింది. ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు, ప్రతి రైతుకు రుణమాఫీ ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సార్లు కూడా చెప్తూ వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో అంటే ఇక్కడ కొన్ని ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ అధికారులు కూడా రైతులకి ఏ సమస్య ఉంది ఏంటి అనేది కూడా చెప్పడానికి కూడా అందుబాటులో లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు బ్యాంకుల దగ్గర కూడా ఈ రైతు రుణమాఫీ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడానికి రైతులు మాత్రం బ్యాంకుల దగ్గర భారీగా బార్లు తీరిన సందర్భం కనిపిస్తుంది. అక్కడ సిబ్బంది కూడా ఎక్కువగా లేకపోవడంతో రైతులకు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలేని పరిస్థితి బ్యాంకుల దగ్గర ఉంది. ఇటు అగ్రికల్చర్ అధికారులు కూడా ఎలాంటి కొన్ని సమస్యలను వాళ్ళు రెక్టిఫై చేసినా గానీ మరికొన్ని సమస్యలు వస్తూ ఉండడంతో వాటిని కూడా ఎలా చెప్పాలి ఏం చెప్పాలని కూడా వాళ్ళు కూడా సమాధానం చెప్పకపోవడంతో వాళ్ళు అగ్రికల్చర్ అధికారులు బ్యాంకుల దగ్గరికి పోమని చెప్పడం, బ్యాంకు అధికారులేమో అగ్రికల్చర్ దగ్గరికి పోమని చెప్పడం అనేది ఇలాంటివి జరుగుతున్నాయి. రైతులు చాలా మంది చిన్న సమస్యలతో వస్తున్నాం కాబట్టి మా సమస్యలు ఇమ్మీడియట్ గా తీర్చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు నెత్తి నోరు ముట్టుకుంటున్నారు. అయినా కానీ ఏ అధికారి స్పందించకపోవడంతో రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి దాదాపుగా 32,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఉందని చెప్పేసి కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దాదాపుగా అందులో 18,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ బ్యాంకుల్లో జమ చేసి రైతులకు రుణమాఫీ కూడా అందినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మిగిలిన 14,000 కోట్లు కూడా జమ చేశాము. దానికి సంబంధించి కూడా బ్యాంకర్లకు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాము. రైతులకు సంబంధించినటువంటి ఆ చిన్న సమస్యలు కూడా పరిష్కరించి వారికి రుణమాఫీ అందే విధంగా వాళ్ళు సిబ్బంది కూడా సహకరించాలని చెప్పేసి కూడా బ్యాంక్ అధికారులకు కూడా చెప్పారు. గతంలోనే అంటే దాదాపుగా ఒక 3-4 రోజుల క్రితమే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా రైతులను ఇబ్బంది పెట్టకండి, రైతులకు కావాల్సినటువంటి లోన్లు అంటే రుణమాఫీ అయిన తర్వాత ఇమ్మీడియట్లీగా వాళ్ళకి ఆ లోన్లు ఇచ్చే విధంగా అధికారులు చూడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం బ్యాంకుల వద్ద చాలా ప్రజలు అంటే రైతులు బారులు తీరారు, మాకు రాలేదు, సమస్యలు ఉన్నాయి, చిన్న సమస్యలకు బ్యాంక్ అధికారులు కూడా ఎలాంటి చెప్పట్లేదు, ఇటు అధికారులు చెప్పట్లేదు అని చెప్పేసి రైతులు వాపోతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి.